హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చెప్పాను కదా, ఈ మా మరదల పెళ్లి వీడియోస్ షార్ట్స్ పెడుతున్నాను, లైక్ చూడండి అని. సో ఇది ఇంకొక వీడియో అనమాట, లాంగ్ వీడియో. అంటే ఏమంటారు, అక్షింతలు వేసిన రోజు, అంటే పెళ్లి కూతురు చేసిన రోజు అనుకోండి ఇంకా మీరు. లైక్ అదైతే ఆ రోజు కొన్ని కార్యక్రమాలు అంతా జరుగుతాయి కదా. సో అవైతే నేను అన్నీ ఒకటే దగ్గర ఏమంటారు ఒక వీడియో చేశానమాట. సో ఒక్కొక్కటిగా లైక్ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ ప్లీజ్, అండ్ మీకు నచ్చుతుంది కూడా ఈ వ్లాగ్, ఈ వీడియో. అండ్ ప్లీజ్ చూసి ఒక లైక్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మంగళ స్నానంతో స్టార్ట్ అయిపోయింది. మంగళ స్నానం దగ్గర ఏంటంటే మంగళైన ఆల్రెడీ వచ్చేసి ఇట్లా బియ్యంని ఇట్లా వేసిందనమాట. ఇప్పుడు అయితే పారాని పెడుతున్నారు. సో దీని తర్వాత ఏంటంటే మంగళైన ఇట్లా బియ్యం లైక్ మైలపూలు అంటారు కదా, సో అదైతే తీస్తాడనమాట. దాని తర్వాత ఒక 5గురు లైక్ ముత్తైదువులు అయితే మెయిన్గా ఆమెకి ఇట్లా బియ్యం ఇట్లా తీయాలన్నమాట. సో దీన్ని మీరు ఏమంటారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అండ్ దీనికి ఏంటి తెలుసా, ఇప్పుడు యాక్చువల్గా మా అత్తయ్య లోపల ఉన్నారు కదా, సో తను బయటికి రాకముందే మళ్ళీ ఇంకొకరు అడుగు పెట్టాలన్నమాట. సో ఇట్లా ఏంటిది అని అంటే ఒకరు రాకముందు ఒకరు అడుగు పెట్టేసేయాలి, అంటే తను ఎంటీగా ఉంచొద్దు అనమాట ఆ ప్లేస్ని. సో ఇక్కడ నా తర్వాత ఇంకొకరు అట్లా వస్తారనమాట. సో 5 మెంబర్స్ కాదు, ఇంకా మేమైతే ఒక 8-9 మెంబర్స్ దాకా అయినమాట. సో అట్లయితే 9 మెంబర్స్ తనకి ఇట్లా బియ్యం అయితే ఇట్లా తీసిందన్నట్టు. డిసీజెస్ తీయడం అనుకుంటున్నా, నాకు తెలిసి మేబీ ఏమంటారు. తర్వాత అయితే మంగళైన వచ్చేసి అందరు అయిపోయిన తర్వాత తలకి ఆయిల్ పెట్టేసిండు పెళ్లి కూతురికి, ఇంకా తోడు పెళ్లి కూతురికి అయితే. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ రౌండ్గా 4 చెంబులు పెట్టారు కదా, 4 చెంబుల్లో వాటర్ ఉన్నాయి కదా. సో ఆ వాటర్ని వాళ్ళ తల మీద కొంచెం కొంచెం పోస్తారనమాట. సో ఏంటి అంటే అక్కడ మంగళాలు చెప్తున్నాడు, ఎక్కువ నీళ్ళు పోయకండి, జస్ట్ అట్లా సాత్రానికి పోయండి, ఎందుకంటే ఆ బియ్యం అంతా తడిసిపోతే వెట్ అయిపోతే తీయడం కష్టం అవుతుంది కదా. మళ్ళీ ఆ ప్లేస్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ క్లియర్ చేసేయాలి కదా, మళ్ళీ వేరే ప్లేసెస్ వేరే కార్యక్రమం అంతా కూర్చోవాలి కదా అనేసి అని ఉండే. సో అట్లనే వీళ్ళు కూడా కొంచెం లైట్గా జస్ట్ ఒక్క చుక్క పోతే పోసిందన్నమాట. సో తర్వాత అయితే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు అమ్మాయి ఇంకా తోడు పెళ్లి కూతురు అయితే స్నానానికి వెళ్ళిపోయినరు. సో ఈ అమ్మాయి అయితే వాళ్ళ అక్కయ్య అనమాట, తను వాళ్ళ ఆంటీ అవుతారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అందుగుంజ అంటారు కదా దీన్ని, ఆ కొమ్మనైతే తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట డప్పులతోటి. సో ఇంకా అక్కడైతే పూజలు అంతా చేస్తారు కదా, కొమ్మకి పూజ చేస్తారు. అండ్ వీళ్ళు మేనమామలు అనమాట, మా బాబాయిలు. సో ఈ మేనమామలకైతే లైక్ ఏమంటారు, అక్కడ బట్టల్లాగా పెడతారనమాట, అంటే టవల్స్, జాకెట్ పీసెస్ అయితే పెట్టిండ్రు అన్నట్టు. సో అట్లా అక్కడైతే అందుగుంజ మా బాబాయ్ తీసుకొని, అంటే వీళ్ళే అనమాట కాళ్ళు కడిగేది, ఆ బాబాయ్ ఇంకా పిన్ని అనమాట. సో అక్కడ నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటి దగ్గర అయితే ఈ ఆంటీ వాళ్ళు అయితే మంచిగా ఏమంటారు ఆ బకెట్ రెడీ చేసేసిండ్రు, ఆల్రెడీ బకెట్ రెడీ చేసి దానికైతే మంచిగా ముగ్గులు అంతా పెడుతున్నారు. సో తర్వాత అయితే మా బాబాయ్ వచ్చేసి అందుకు గుంజ అయితే నాటేసింది అనమాట. సో దీని తర్వాత పూజలు అంతా చేసి మళ్ళీ దీనికి ఫుడ్ కూడా పెడతారనమాట, నైవేద్యము. సో అట్లా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూరాటి కుంటల దగ్గర అయితే ఈ బాబాయ్ వాళ్ళు ఏదో లైక్ ప్రిపేర్ చేస్తున్నారు మట్టితోటి. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ అప్పడం వడ అనమాట. సో అదైతే చేస్తున్నారు అనమాట, దానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో దాని అంతలోపు ఏంటంటే అమ్మాయి ఆల్రెడీ లైక్ స్నానం చేసుకోవడానికి వెళ్ళింది కదా, దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా. సో ఆ టైంలో అయితే వీళ్ళు అంటే ఈ అత్తయ్య వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే ముందైతే ఈ ప్రిపేర్ చేసి తన కోసం అయితే రెడీ చేసి పెడుతున్నారు అనమాట. సో ఈ అప్పడం వడ గురించి అంటే నేను అడిగిన అనమాట, అసలు ఎందుకు ఇదంతా చేస్తారనంటే మా అమ్మాయికి పనొచ్చు అట్లా అని చెప్పడానికి అన్నట్టు ఇది చేస్తారు అనేది మా బాబాయ్ చెప్పినుండే. సో మీకేమైనా తెలిస్తే దాని గురించి చెప్పండి. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ లైక్ ఏమంటారు ముద్దలు అంతా ప్రిపేర్ చేసిండ్రు, అదేమో గోధుమ పిండి, దాని తర్వాత ఏంటంటే నువ్వులు ఇంకా బెల్లం అనుకుంటున్నా మేబీ. సో అదైతే ప్రిపేర్ చేసిండనమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసి దాని మీద టవల్ కప్పుంచుతారు. సో ఇంకా అమ్మాయి రాగానే అమ్మాయి అయితే ఏమంటారు పూజ చేసుకొని గౌరీ పూజ చేసుకుంటున్నట్టు, గౌరీ పూజ చేసుకొని లైక్ అప్పడాలు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇదొక పద్ధతి అనమాట. సో మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయా జస్ట్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ తర్వాత ఏంటంటే అంటే వీటిని ఎండబెడతారంట, ఇట్లా చేసిన ఇవి ఉంటాయి కదా లైక్ అప్పడం వడ అవి అన్నీ, ఇవైతే లైక్ ఎండబెట్టి తర్వాత మళ్ళీ ఏదో లైక్ ఫుడ్లో చేసుకొని తింటారా సంథింగ్ ఏదో అంట. సో ఇక్కడైతే దీంతో ఫస్ట్ గౌరమ్మ చేయాలంట, ఆంటీ గౌరమ్మ చేస్తున్నారు. అండ్ చూడండి నిజంగా అసలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయాలు అట్లా ఉంటాయి కదా. అండ్ అవి కూడా మంచిగా అనిపిస్తాయి కదా నిజంగా. ఆ రోజైతే అసలు అంటే నేను అనుకున్న యాక్చువల్గా ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు 24 మినిట్స్ వచ్చింది, అంటే అంత వీడియో తీసిన, బట్ ఏం పెట్టాలా అని అర్థం కాలేదు. అండ్ నేను అసలు ఇంత మాట్లాడగలనా అనుకున్నా. బట్ పెళ్ళి అంటేనే అసలు చాలా కబుర్లు చాలా ఉంటాయి కదా, అందరం కలుస్తాం కదా. సో అసలు బాగా అంటే బాగా ఉండే. ఎన్ని ఇంకా చెప్పాలన్నా కూడా అసలు యాక్చువల్గా నాకైతే ఇంకా చాలా గుర్తొస్తున్నాయి చెప్పడానికి. సో ఇక్కడైతే గౌరమ్మ చేసిండు కదా, గౌరమ్మ పెట్టేసిండు అన్నట్టు. అండ్
నెక్స్ట్ ఇంకా తను పూజ చేసుకుంటుందని చెప్పినా కదా, తనైతే పూజ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తుంది. సో ఇవైతే ఏంటంటే స్వస్తిక్ లాగా అండ్ ఓం లాగా ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ తమలపాకులో పెట్టిండ్రు కదా, ఇట్లా అనమాట. ఓకేనా. సో దీని తర్వాత ఏంటిది అని అంటే నెక్స్ట్ ఏమంటారు, పసుపు దంచుడు అనమాట. పసుపు ఆల్రెడీ దంచుతారు, బట్ పసుపు దంచుడు. సో ఇంక నేను బ్యాక్ టు బ్యాక్ లైక్ వీడియోస్ తీస్తున్నా కదా, అట్లనే ఇంకా వీళ్ళు ఏమేమి ఫుడ్ చేస్తున్నారు అని అయితే తీసిన. అయితే పులిహోర కలిపేసిండ్రు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలకూర పప్పు అవి వేస్తున్నట్టున్నారు. పక్కన పప్పు నడుస్తుంది కదా, ఇక్కడ ఆకులు వేసి కలుపుతాడనమాట ఆయన. అండ్ నాకు అసలు ఫుడ్ కూడా ఓకే, మంచిగా నచ్చింది అన్నట్టు. అంటే ఏమేమి చేసిండ్రంటే పాలకూర పప్పు, వంకాయ అండ్ బీరకాయ, ఇంకా గింజలు అవి వేశారు. అండ్ ఇంకా లడ్డు, మిర్చి అవన్నీ పెట్టారనమాట. మధ్యాహ్నం ఫుడ్ మంచిగా ఉండే. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం అనుకోండి చెప్పాలంటే. అండ్ సో ఇవైతే ఫుడ్ ఐటమ్స్ ఆంటీ వాళ్ళు చేపించినవి. ఆంటీ వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ మా పెద్ద చెల్లెలు అనమాట. సో వాళ్ళ కూతురుదే పెళ్ళి. అండ్ మీరు షార్ట్స్ ముందు చూసుంటే కన్నా మీకు అర్థమవుతుంది సో ఎవరిది పెళ్ళి అని కరెక్ట్గా. సో నేను ఇక్కడ చెప్పినా కదా, వీళ్ళు స్వస్తికి ఇంకా ఏమంటారు ఓం పెడతారు అని. సో ఈ పూజ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అంతా క్లియర్ చేసేసింది కదా. సో నెక్స్ట్ పసుపు దంచడం అనమాట. సో పసుపు దంచడం అయితే ఇంకా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అసలు ఇంకా ఏమంటారు, ఇటు కూర్చోవాలి అటు కూర్చోవాలి అంటే కొంచెం స్పేస్ తక్కువ ఉంది. యాక్చువల్గా డెకరేషన్ ఇటేసినాం అన్నట్టు. సో అందరూ అంటే రారు కదా, ఆ స్పేస్ అంటే యాక్చువల్గా కూర్చోవడం సైడ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎటు కూర్చోవాలని. సో ఇటు కూర్చున్నాం కాబట్టి ఇంకా మేము అందరం సరిగ్గా రాము. అయితే ఇక అందరు పట్టుకోవడానికి కూడా కుదరదు కదా. సో ఒకరికొకరు పట్టుకుందామని అట్లా ఒకరు చేతిలో ఒకరు బయట పట్టుకున్నాం అనమాట. ఈ పసుపు దంచుడు కార్యక్రమం కూడా మంచిగా జరిగింది. సో యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే అసలు ఇంకా దీని తర్వాత ఏమన్నా ఇట్లా షార్ట్స్ లాగా అట్లా చేద్దాము ఇట్లా అనేసి అనుకున్నాము. వాళ్ళ పిల్లలు, మేము అందరం, మా మరదలు అందరం అనుకున్నాము. బట్ నిజంగా అసలు ఆ రోజు అంటే ఆ కార్యక్రమాలకి అసలు టైం అంటే అసలు ఏం సరిపోలేదు. ఎంత ఏదైనా వేరే చేద్దాం అనుకున్నా కూడా అసలు టైం కుదరలేదు. మేము ఇంకా డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసినాము, అంటే హల్దీ అప్పుడు చేద్దాము అని కూడా. బట్ అసలు నిజంగా అంటే ఏ పని కాలేదు. అంటే ఆ పనుల్లో అంటే లైక్ ఉంటాయి కదా కార్యక్రమాలు, వాటితోటే లైక్ సరిపోయిందనమాట. అండ్ ఇంకా ఏమంటారు, నీళ్ళు తీసుకొస్తారు కదా బిందెలలో, అది కూడా తీసుకొచ్చేసిండ్రు. యాక్చువల్గా ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది, అది నేను తీయలేదు. ఓకే. సో ఇదేంటంటే పసుపు దంచుతారు. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే పసుపు దంచిన తర్వాత దీని తర్వాత వెంటనే ఏంటంటే పెళ్లి కూతుర్ని చేయడం అనమాట. యాక్చువల్గా అంటే ఫస్ట్ హల్దీ చేసి పెళ్లి కూతుర్ని అనుకున్నారు. అంటే ఆల్రెడీ మంగళస్నానం అయిపోయింది కాబట్టి ఇంకా అది హల్దీ అనేది లైక్ చేసి మనకి ఏంటంటే ఫోటోకి అంతే కదా. సో దీని తర్వాత అయితే ఏంటంటే పెళ్లి కూతుర్ని రెడీ చేసిందనమాట. దీనికి ముందు ఏంటిది అని అంటే అబ్బాయికి యాక్చువల్గా ఈ ఏమంటారంటే ఆంటీ ఏం చేసిందంటే ముందు అమ్మాయికి ఈ అమ్మాయికి వెండితోటి అదే ఏమంటారు వివాహ పత్రిక, ఓకే, ఆహ్వాన పత్రిక ఉంటుంది కదా. సో దాన్ని అయితే మెయిన్గా పెట్టించారనమాట. సో దీన్ని ఇంకా అబ్బాయికి కొన్ని పంపిస్తారనమాట. కొన్ని బూరెలు చేస్తారు, కొంచెం స్వీట్స్, కుడుకలు, బ్లౌజ్ పీసెస్ అవన్నీ అంటే ఒక 5 మెంబర్స్ వెళ్ళి ఇచ్చేసి రావాలన్నట్టు. సో అట్లా అయితే మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా చిన్న బాబాయ్ వాళ్ళు వెళ్ళి ఇచ్చేసి వచ్చిందన్నట్టు లక్షపేటలో. సో అది ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. అది మధ్యాహ్నమే ఇచ్చేసి రావాలి, బట్ మాకు కుదరక అసలు ఇంకా లేట్ అయిపోయింది ఇక్కడ ఉన్న కార్యక్రమాలతోటే. సో మెయిన్గా అయితే అక్కడ ఏమేమి పెడుతున్నారో చూసేయండి. అండ్ అంతే అందరు కూర్చొని లైక్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట దాన్ని. సో ఇది కూడా ఒక కార్యక్రమమే. ఓకే. సో మీ ఇంట్లో ఇట్లా ముందు చేస్తారా చెప్పండి. అండ్ సో దీని తర్వాత అయితే ఇంకా పెళ్లి కూతురు అనమాట. సో పెళ్లి కూతురు అప్పుడైతే ఇంకా అందరూ అంటే ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చిండ్రు. సో ఆ క్లిప్స్ అంతా నేను తీయలేకపోయినా, అసలు నా దగ్గర అసలు మిస్ అయిపోయిందనమాట. సో పెళ్లి కూతురు అయితే ఇట్లా రెడీ అయిపోయి కూర్చోబెట్టిండ్రు. సో ఇంకా అందరూ వచ్చేసి అయితే నోరు తీపియడము అండ్ బట్టలు పెట్టడము, ఇంట్లో వాళ్ళు బట్టలు పెట్టడము అట్లయితే చేస్తున్నారనమాట. సో వీళ్ళైతే చెప్పినా కదా ఆల్రెడీ, వీళ్ళేమో ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఇంకా బావ అండ్ వాళ్ళ అక్క వాళ్ళ అత్తయ్య అనమాట. సో వాళ్ళు పెట్టేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ బాబాయ్ వాళ్ళు కూడా కట్నం పెట్టేసిండ్రు అనమాట. సో నేను ఆ క్లిప్స్ అన్నీ నా దగ్గర మిస్ అయిపోయినాయి. ఇక్కడ శివకి మనీ పెడుతుండే, ఇక్కడ ఇంకా వాళ్ళ అక్క అయితే హల్దీ రాస్తుంది అనమాట. అప్పుడు మేము జస్ట్ అట్లా ఫొటోస్ దిగేసి అక్కడ వరకు అయితే లైక్ అంటే కంప్లీట్ చేసుకుని తొందరగా వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ డేనే మార్నింగ్ రష్ అవ్వాలి కదా అనేసి. సో ఇక్కడ చూడండి ఇంకా మిగతా అన్నీ మా ఏమంటారు ఫొటోస్ అట్లా అందరం దిగినవి అయితే వస్తాయి. సో హోప్ మీకు ఈ వీడియో అండ్ బాగా నచ్చింది అని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అండ్ నిజంగా
నిజంగా చెప్పాలంటే అంటే చాలా విషయాలున్నాయి చెప్పడానికి. బట్ నాకు ఇప్పుడు సడెన్‌గా అంటే ఏం గుర్తు రావట్లేదు. బట్ ఏదో మేనేజ్ చేసినా అనుకుంటున్నా నేను. 10 మినిట్స్ వీడియో అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు బాగా ఏమంటారు ఆదరిస్తున్నారు నా వీడియోస్‌ని. అండ్ ఇట్లాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఒక లైక్ ఇయ్యండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.